సలార్, కల్కి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ప్రభాస్ మంచి జోష్లో ఉన్నారు. ఫ్యాన్స్ కు తన సినిమాల ద్వారా వీలైనంత దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల మార్కెట్ 12,000 కోట్లకు పైమాటే అనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. అయితే గతేడాది కాలంగా ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ చిత్రంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నారు. తక్కువ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుని మొదలైన ఈ ప్రాజెక్ట్ అనూహ్యంగా భారీ కాన్వాస్తో, భారీ బడ్జెట్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. దీంతో 6 నెలలు కాస్త ఏడాదిన్నరకు పైగా సమయాన్ని తీసుకుంది. దీనికి తోడు గతేడాది పూర్తి కావాల్సిన ఈ చిత్రం కొన్ని సీన్స్ వల్ల డిలే అవుతూ ఇప్పటికీ షూటింగ్ కొనసాగుతూనే ఉంది. దీంతో ఏప్రిల్లో విడుదల కావాల్సిన రాజాసాబ్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట్లో మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనౌన్స్ చేసేసరికి ఫ్యాన్స్లో కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ మొదలయ్యాయి. మారుతి లాంటి దర్శకుడు స్టార్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ బాగా చేశారు. దీంతో మారుతి ఆ కామెంట్స్ను ఎప్పటికప్పుడు దాటవేసే ప్రయత్నం చేయాలనుకున్నాడు. అయితే ఈ నెగిటివ్ ట్రోల్స్ అన్నిటికీ రాజాసాబ్ గ్లిమ్స్ ఒక విధంగా సరైన సమాధానమే చెప్పింది. వింటేజ్ లుక్లో ప్రభాస్ను చూసిన ఫ్యాన్స్కు గ్లిమ్స్ మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే సినిమా లేట్ అవుతుండటంతో ఫ్యాన్స్ కూడా కాస్త డిసప్పాయింట్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే రాజాసాబ్ సంక్రాంతికి కనుక రిలీజ్ అయినట్లయితే సినిమాకు ఆడియన్స్లో మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. సంక్రాంతికి ఫ్యామిలీస్ అంతా ఎంటర్టైన్మెంట్ సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. అది ఒక విధంగా రాజాసాబ్కు ప్లస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్కు ఉన్న సినిమాల లైనప్ దృష్ట్యా వచ్చే ఏడాది 3 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజాసాబ్, ఫౌజీతో పాటు స్పిరిట్ మూవీని కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రయత్నాలు చేస్తున్నాడు.